హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో డాగ్స్ ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను క్లియర్ చేస్తాను. అందులో ముఖ్యంగా చెప్పాలంటే అంటే డాగ్స్ కాయిన్స్ నేను ఏం చేశాను, అలాగే చాలామంది టాన్ కీపర్ లాంటి వ్యాలెట్స్ అయితే కనెక్ట్ చేసిన వాళ్ళకి ఇంకా పడలేదు, ఎందుకు కారణం చెప్తాను. అలాగే ఎయిర్ డ్రాప్స్కి చాలా మంచి రోజులు అయితే రాబోతున్నాయి, అవి కూడా ఎందుకో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నా ప్రైస్ ప్రిడిక్షన్, మనం డాగ్స్ని హోల్డ్ చేయాలా లేదా ఇంకా ఉంటే అని చెప్పి నా ప్రైస్ ప్రిడిక్షన్ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మొదటగా మన టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీరు కానీ జాయిన్ కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, ప్రతి ఒక్క లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంటాయి మీకు. ఎందుకంటే డాగ్సే కాదు, ఇటువంటి చాలా మంచి ప్రాజెక్ట్స్ అయితే నెక్స్ట్ క్యూలో ఉన్నాయి. సో ఎయిర్ డ్రాప్స్కి మంచి రోజులు కూడా రాబోతున్నాయి, కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ అందులో నేను ఫాస్ట్గా ఇవ్వగలుగుతాను. సో మొదటగా నా డాగ్స్ కాయిన్స్ నేనేం చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వాళ్ళకి చాలామంది డాగ్స్ కాయిన్స్ అలానే ఉండిపోయి సెండ్ చేయలేకపోతున్నాం, విత్డ్రా చేయలేకపోతున్నాం కారణం. అలాగే టాన్ కీపర్ కనెక్ట్ చేసిన వాళ్ళకి ఇంకా డాగ్స్ అయితే పర్లేదు. వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు గైస్, డాగ్స్ ఎకోసిస్టమ్ అయితే చాలా, డాగ్స్ కాదు టాన్ ఎకోసిస్టమ్, బ్లాక్ చైన్ ఎకోసిస్టమ్ చాలా బిజీగా అయిపోయింది. హెవీ లోడ్ అయిపోయింది, ఎక్కువ మంది పడిపోవడం వల్ల. సో ట్రాన్సాక్షన్ చాలా స్లో అయిపోయి, అందువల్ల ఇంకా ఎవరికైతే అమౌంట్ అయితే రిసీవ్ చేసుకోలేదు చాలామంది టాన్ కీపర్ కనెక్ట్ చేసిన వాళ్ళు. బట్ భవిష్యత్తులో కాదు, వన్స్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక ఖచ్చితంగా అందరికీ డాగ్స్ కాయిన్స్ అనేది వచ్చేస్తాయి. సో ఏం బాధపడకండి అని క్లియర్గా అయితే మెసేజ్ చేశారు. అలాగే బ్లమ్ యూజర్లు కూడా ఎవరైతే జస్ట్ ₹186 ఆ రోజు పోస్ట్ అయితే పెట్టాను మీకు క్లియర్గా. సో ఎవరైతే ₹186 ఇన్వెస్ట్ చేశారో మన ఇండియన్ కరెన్సీలో, వాళ్ళకి ఈజీగా ₹3,700 అయితే వచ్చాయి. చాలామంది అయితే రిసీవ్ చేసుకున్నారు, ఇంకా కొంతమంది రిసీవ్ చేసుకోలేదు. కారణం ఏంటంటే ఈ టాన్ సిస్టమ్ కొద్దిగా బిజీ అయిపోవడం వల్ల స్టాప్ అయితే అయ్యాయి. సో వాళ్ళందరికీ అపాలైజ్గా 500 బ్లమ్ పాయింట్స్ పంపించి, నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరెవరికి బ్లమ్ పాయింట్స్ పంపించి తర్వాత మీకు డాగ్స్ కాయిన్ అనేది వేస్తాం. ఇంచుమించుగా అది $10 నుంచి మీకు $40 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు డైలీ స్పెండ్ చేసిన టైం బట్టి, అలాగే గేమ్స్ బట్టి, వీటి బట్టి వాళ్ళు అమౌంట్ అయితే వేస్తున్నారు. ఇది గైస్ టోటల్గా చెప్పాలంటే నేనేం చేశానంటే నా డాగ్స్ కాయిన్స్ని, సో ఇక్కడ మీకు వెళ్ళగానే నా టెలిగ్రామ్ వ్యాలెట్లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు ఎర్న్ 300% ఏపీఐ డాగ్స్ ఉంటుంది. అది లేకపోయినా కింద వ్యాలెట్ ఎర్న్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. జస్ట్ వ్యాలెట్ ఎర్న్ మీద ప్రెస్ చేసి ఇక్కడ ఎర్న్ డాగ్స్ ఆన్ డాగ్స్ అని ఉంటుంది. ఈ ఎర్న్ డాగ్స్ ఆన్ డాగ్స్ మీద మీరు ప్రెస్ చేయగానే, సో మీరు డాగ్స్గా ఇది స్టేకింగ్ అంటాం మనం, డాగ్స్గానే వేస్తే అప్ టు 300% ఏపీఐ వరకు మీకు అమౌంట్ అయితే వస్తుంది. అది అంటిల్ August 31 వరకే వస్తుంది. ఇంకా జస్ట్ ఒక 2 to 3 days మాత్రమే ఉంది. ఖచ్చితంగా మీకు ఎవరైతే హోల్డ్ చేసుకోవాలి అనుకున్నారో, మీ వాలెట్లో అలాగే ఊరికే కానీ ఉంటే ఖచ్చితంగా ఇందులో వేయండి. ఒక $5-6 ఎక్కువ మనం సంపాదించుకోవచ్చు. చాలా సింపుల్, ఇది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పైన వస్తుంది మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పి, టాప్అప్ నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు టాప్అప్ అని వస్తుంది. జస్ట్ నేను టాప్అప్ మీద ప్రెస్ చేయగానే ఇంకా నా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఉన్న కాయిన్స్ మినిమం 100 వేయాలి. ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ ఎంటర్ చేసి జస్ట్ మీరు ఓకే చేయగానే మీకు కంటిన్యూ చేయగానే వ్యాలెట్లోకి అయితే వెళ్ళిపోతాయి. బట్ గుర్తుపెట్టుకోండి గైస్, 3 to 4 days వరకు ఈ కాయిన్స్ అయితే అలానే ఉంటాయి. మీరు కానీ మధ్యలో విత్డ్రా చేయాలి అనుకుంటే జస్ట్ వన్స్ మీరు వేసాక కిందకి వెళ్ళి క్లోజ్ వ్యాలెట్ ఎర్న్ అండ్ విత్డ్రా ఆప్షన్ మీద కానీ కొడితే మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. బట్ రివార్డ్స్ అయితే మీకు రావు. ఈ 5 రోజుల లోపల కానీ మీరు కానీ విత్డ్రా చేసేస్తే రివార్డ్స్ రావు, కానీ మీ అమౌంట్ మీకు వచ్చేసిన డాగ్స్ కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట తీసుకోవచ్చు, కానీ రివార్డ్స్ అయితే రావు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. నేను చేసిన పని ఏంటంటే నాకున్న డాగ్స్ కాయిన్స్ అన్నింటినీ ఇందులోకి పంపించి ఈ పేరు అయితే వేసి, ఎందుకంటే వస్తే రాని కొద్దిగా అమౌంట్ అన్నా వస్తుందని చెప్పి. అలాగే ఎయిర్ డ్రాప్స్కి మంచి రోజులు రాబోతున్నాయి. కారణం నేను క్లియర్గా మీకు చెప్తాను. సో ఎందుకంటే నిన్న విటాలిక్ ఎవరైతే ఈథీరియం క్రియేట్ చేశారో, ఈథీరియం ఫౌండర్, అతను డైరెక్ట్గా ఒక పోస్ట్ అయితే చేశాడు ఎయిర్ డ్రాప్స్ గురించి అయితే. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఇంత పెద్ద పర్సన్ నుండి ఇతను చాలా పెద్ద పర్సన్, ఎలన్ మస్క్ ఎలాగో, సో విటాలిక్ కూడా అటువంటి రేంజ్ కలిగిన అతనే ఈథీరియంలో. సో ఇటువంటి పర్సన్ ఎయిర్ డ్రాప్స్ కానీ, మీరు ఎవరైతే ఎయిర్ డ్రాప్స్ని ఎంకరేజ్ చేస్తారో, సో అది ఎయిర్ డ్రాప్స్ అనేది ప్రాజెక్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఫౌండేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. చాలామంది ఎయిర్ డ్రాప్స్ అమ్ముకోవచ్చు, బట్ ఎవరైతే మామూలుగా హోల్డ్ చేసుకుంటారో వాళ్ళ వల్ల
ట్రాన్సాక్షన్స్ అవి ఇవి చేసి మీ ప్రాజెక్ట్ అనేది బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి క్లియర్గా అయితే చెప్పాడు. సో ఇలా చెప్పగానే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఇప్పుడు ఎయిర్ డ్రాప్ మీద ఫోకస్ చేసింది. సో మ్యాక్సిమం యూజర్లకి ఎయిర్ డ్రాప్ ఇచ్చి మన ఎకో సిస్టమ్ డెవలప్ చేసుకోవాలని చెప్పి, సో భవిష్యత్తులో మనందరికీ మంచి రోజులు అయితే రాబోతున్నాయి. ఎవరైతే ఎయిర్ డ్రాప్స్కి ఇంట్రెస్ట్గా ఉన్నారో మన టెలిగ్రామ్ ఛానల్ అంటే ఖచ్చితంగా జాయిన్ అయి ఉండండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కనీసం రాని ఒక 5,000 ప్రాజెక్ట్కి ఒక 10,000 అన్నా రాని ఇటువంటి ప్రాజెక్ట్స్ అయితే విడాలిక్ గారు చెప్పిన ప్రాజెక్ట్స్ అయితే మెయిన్ క్రిప్టో గురించి చెప్పాడు. అవైతే ఈజీగా మనకి ఒక 20,000 30,000 అయితే ఈజీగా వస్తాయి, అంటే మినిమం వేసుకోవచ్చు. సో మ్యాక్సిమంగా వెళ్తే మంచి మంచి అమౌంట్స్ కూడా వస్తుంటాయి. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. మనకు చాలా టైం ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్ నుంచి వీడియోస్ చూస్తే మీకు ఒక 5 వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏ విధంగా మనం పూర్తిగా క్రిప్టోలోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చెప్పి. మన ఛానల్లో నేను మొదటగా క్రియేట్ చేసిన ఒక 3-4 వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. మెటామాస్క్ ఎలా క్రియేట్ చేయాలి, వ్యాలెట్లు ఎలా చేయాలి అనేది. సో ఇలా అయితే మీకు అప్డేట్ అయితే విటాలిక్ గారు ఇచ్చారు. ఇప్పుడు నేను డాగ్స్ కాయిన్స్ ప్రైస్ ప్రిడిక్షన్ అనేది మీకు ఎగ్జాక్ట్గా చెప్పంటే హోల్డ్ చేసుకోవాలా అమ్మేయాలని చాలామంది ఉంటారు. నేను నా పాలసీ ఎప్పుడు ఏంటంటే నేను హాఫ్ కాయిన్స్ అయితే అమ్మేస్తాను, మిగతా హాఫ్ కాయిన్స్ అయితే అలానే పెట్టుకుంటాను. అది ఏమన్నామని తగ్గిపోని పెరగని ఎలా అన్నామని అనుకుంటాను. బట్ డాగ్స్ విషయంలో మాత్రం నాకు ఎలా అనిపించింది అంటే పూర్తిగా కాయిన్స్ పెట్టుకునేద్దాం ఉంటుంది. నేను నాకు అంటే మిగతా ఆల్మోస్ట్ బ్లమ్ అయితే 4 అకౌంట్లు అయితే నేను క్రియేట్ చేశాను. మీకు ఇంకా మీరు బ్లమ్లో జాయిన్ అయిపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. డాగ్స్ తర్వాత ఇదే మంచి ప్రాజెక్టు. మన టెలిగ్రామ్ ఛానల్లో చెక్-ఇన్ లింక్స్ అయితే ఉంటాయి, వీళ్ళు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవి ఎందుకంటే 4 అకౌంట్లు క్రియేట్ చేసిన ప్రతిదీ నేను అలానే హోల్డ్ అయితే చేసేస్తున్నాను. కారణం ఏంటంటే డాగ్స్ వాళ్ళైతే ఏ కాయిన్ కానీ లోపల పెట్టుకోలేదు. ప్రతి ఒక్కటి సప్లైలోకి తెచ్చేశారు. అంటే ఆల్మోస్ట్ 550 బిలియన్ వాళ్ళ కాయిన్స్ అనేది ఉంటే 500 బిలియన్ కాయిన్స్ వరకు సప్లైలోకి తెచ్చేశారు. సో దీనివల్ల ఏంటంటే అన్ని కాయిన్స్ వచ్చేయడం, అందరూ ఆల్మోస్ట్ ఎయిర్ డ్రాప్ హోల్డర్స్ ఎక్కువ మంది నమ్ముకునేయడం, ఇంకా కొంతమంది అలా చేసేయడం, ఈ వాల్యూ అనేది అలానే ఉండిపోయింది. సో ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ అనేది తర్వాత వస్తారు. వన్స్ ఎయిర్ డ్రాప్ ఇది అయిపోయాక ఇన్వెస్టర్స్ వస్తారు. కొద్దిగా అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇటువంటి ప్రాజెక్ట్స్ ఈజీగా $2 to $3 బిలియన్ టచ్ చేసే అవకాశం అయితే ఈజీగా ఉంటుంది భవిష్యత్తు వెళ్ళే కొద్దీ. సో ఇంకా ఎకోసిస్టమ్ కానీ బాగా డెవలప్ అయితే ఈజీగా 5 to 10 బిలియన్ కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఏమవుతుంది, ప్రస్తుతానికి ఇప్పుడు డాగ్ ప్రైస్ అయితే 0.0014 ఉంది. సో ఒకవేళ 5 బిలియన్ కానీ టచ్ అయితే ఈజీగా మనకు 0.06 to 0.07 వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇంచుమించుగా మన ఇండియన్ కరెన్సీలో ఒక 60 పైసల నుంచి 70 పైసలు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రూపాయి వెళ్ళే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉంది. అంటే అంత మంచి ఎకో సిస్టమ్ డాగ్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే హాఫ్ అయితే సెల్ చేసి పెట్టుకోండి మన దీనికోసం, ఇంకొక హాఫ్ అయితే అలానే పెట్టుకోండి, అదే బెటర్ ఆప్షన్. మీకు ఏ డౌట్ ఉన్నా నేను మన టెలిగ్రామ్ ఛానల్ నా పర్సనల్ చాట్ ఐడి కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు ఇవ్వండి. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి క్రిప్టో నాకైతే తెలుసు, క్రిప్టోలో కొత్తగా ఉంటే అసలు ఏమీ అర్థం కాదు మైండ్కి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు పంపించి ఇమీడియట్లీ నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో చాలామందికి అయితే హెల్ప్ చేశాను. సో మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ మీరు చేయాల్సిందేం లేదు, మన టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక ఎక్కడ కానీ నేను అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని మాత్రం ఎవరికి నేను చెప్పను. ఒకవేళ అలా ఎవరు అడిగినా మీరు రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయదు. ఈవెన్ నేను అడిగినా కానీ నాకు రూపాయి కూడా పంపించొద్దు. ఓన్లీ ప్రాజెక్ట్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే 100, 200, 300 అంతకు మించి అయితే ఎక్కువ అయితే మేము చెప్పను. ఆల్మోస్ట్ మనకు ఫ్రీ ప్రాజెక్ట్సే ఉంటాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ.